ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటికి చేరుకున్న 12 మంది సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. లిక్కర్ స్కామ్ లో విచారణకు రావాలంటూ కేజ్రీవాల్ కు 9 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో వారే నేరుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే కాసేపట్లో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయబోతున్నట్లు ఆప్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేజ్రీవాల్ ఇంటికి ఆప్ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ వేసింది ఆప్. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటికి చేరుకున్న 12 మంది సభ్యులతో కూడిన ఈడీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తోంది. లిక్కర్ స్కామ్ లో విచారణకు రావాలంటూ కేజ్రీవాల్ కు 9 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో వారే నేరుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయబోతున్నట్లుగా ఆప్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ? ఏదైతే ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి 9 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 9 సార్లు కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు అరవింద్ కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో వారు మరోసారి కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా అరవింద్ కేజ్రీవాల్ కు అనుకూలంగా రాలేదు. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి కొద్దిసేపటి క్రితమే 12 సభ్యుల బృందం, ఈడీ అధికారుల బృందం చేరుకుంది. అక్కడ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. సర్చ్ ఆపరేషన్ తర్వాత అరెస్టు చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీ కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఢిల్లీ జల్ మండలికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. 2 కేసులకు సంబంధించి కూడా అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాకుండా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్ది అరెస్టులు తప్పవని చెప్పేసి ఇటు బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఇటు అనేక
అనేక మంది అపోజిషన్ లీడర్లంతా కూడా ఈడీ ఐటీ పేరు మీద అరెస్టు చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోని వాళ్ళ మరోసారి కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును కూడా కొద్దిసేపటి క్రితమే ఆశ్రయించినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బలవంతపు అరెస్టు చేయవద్దని చెప్పేసి ఆశ్రయించినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో అత్యవసరంగా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా అరవింద్ తరపు న్యాయవాదులు ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే ఈడీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఈడీ ఇప్పటికే 9 సార్లు వాళ్ళతో పాటు 10 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశారు. 10వసారి అరెస్టు చేస్తారనే సమాచారం కూడా ఉంటుంది. ఇప్పటికే ఇటు ఈడీ కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున భద్రత పెంచారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ఇంటి నివాసం దగ్గర కూడా అటు ఈడీ అధికారులతో పాటు పోలీస్ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. అక్కడ కూడా అరెస్టు చేస్తారనే ఊహాగానాలు పెద్ద ఎత్తున ఉంటాయి. అంతేకాకుండా ఢిల్లీ ఏదైతే జలమండలికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు కావచ్చు, ఢిల్లీ లిక్కర్ పాలకి సంబంధించిన 2 కేసులకు కూడా ఈడీకి సంబంధించి ఉన్నాయి. ఈడీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాకుండా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి అయితే విచారణకు పిలిచేందుకు నోటీసులు ఇస్తారా లేదా అరెస్ట్ చేస్తారా అనేది కొంత సందిగ్ధం నెలకొంది. అయితే ఈడీ కార్యాలయం దగ్గర చూసుకున్న పరిస్థితి చూసినట్లయితే ఖచ్చితంగా అరెస్టు చేస్తారనే వినికిస్తుంది. అంతేకాకుండా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీడర్లు సైతం అరెస్టు చేస్తారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ విధంగానే కొంతమంది లీడర్ల పిఎంఎల్ఏ కింద ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విధంగానే అరెస్ట్ చేశారు. సర్చ్ వారెంట్ తో వెళ్లి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన దాఖలాలను ఇవాళ ఒకవేళ అరెస్టు చేస్తే ఇవాళ రేపు సాయంత్రం అంటే 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అరెస్టు చేస్తారంటే ఖచ్చితంగా మరింత భద్రత పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా కేజ్రీవాల్ నివాసం దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అంతేకాకుండా ఆయన నివాసానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తీరుకు నిరసనగా కొంత నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 12 మంది సభ్యుల బృందంలో ఎవరైతే జోగిందర్ శర్మ ఉన్నాడో అతను కూడా ఈ ఈడీ సభ్యుల బృందంలో ఉన్నాడు. గతంలో కూడా ఈడీ సభ్యుల బృందంలో జోగిందర్ శర్మ వెళ్ళిన ప్రతిసారి కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అరెస్టు చేస్తారనే సమాచారం అయితే పక్కగా ఉంటుంది. ఇటు పోలీసులు కావచ్చు అటు ఈడీ అధికారులు తీరు చూస్తుంటే అరెస్ట్ చేస్తారనే అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా ఇది ఎలక్షన్స్ దగ్గర పడ్డ కొద్ది ప్రతిపక్షాలను దెబ్బతీయడం కుట్రలో భాగమే అని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 1-2 లీడర్లు మీడియా సమావేశంలో వెల్లడించడం కనిపిస్తుంది. నిన్న కూడా అతీషి ఏదైతే ఆమ్ ఆద్మీ సంబంధించి అతీషి మంత్రి ఉంది ఆమె కూడా నిన్న ఖచ్చితంగా కేజ్రీవాల్ 1-2 రోజులు అరెస్ట్ చేస్తారు, మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో అనుమానం మరింతగా పెరిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఒకవేళ అత్యవసరంగా పిటిషన్ విచారణ స్వీకరిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది. ఒకవేళ విచారించిన నేపథ్యంలో అరెస్ట్ చేస్తారనేది కూడా ఊహాగానాలందరూ మొత్తాన్ని చూసినట్టయితే ఇటు అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఇటు ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద కూడా పోలీస్ బలగాలను మోహరించారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు కనిపిస్తున్నాయి. అయితే లేదా 10వసారి ఈడీ నోటీసులు ఇచ్చి రేపు విచారణ పిలుస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనప్పటికీ కొద్దిసేపటి తర్వాత స్పష్టత అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ రైట్ లివిల్